రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందని మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు. ఎరువులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలించి చరిత్ర చంద్రబాబుదని ఘాటుగా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెద్దల మెప్పు కోసం యోగాంధ్ర పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. అంటే మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిని గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే ముఖ్యమంత్రి ఏం పనులు చేయాలో కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి మీరు తిరిగే ఆ ప్రత్యేకమైన విమానాల నుంచి కిందికి చూడమని కోరుతా ఉన్నా. నేను కిందికి చూసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల జీవితాలు అతలాకుతలం అయిపోతా ఉన్నాయి. వ్యవసాయ రంగం బుగ్గిపాలవుతా ఉంది. ఈ మాట ఊరికే వాడడం లేదు. నేను పండించిన పంటను కాల్చివేస్తా ఉన్నారు. మంటల్లో రైతాంగం జీవితాలు కాలిపోతా ఉన్నాయి. వారి ఆక్రందనలు వినే వాళ్ళు లేక, రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేక, వారి కోసం మాట్లాడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా వినడానికి నిరాకరించే నేపథ్యంలో మీరు ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తమ భవిష్యత్ అగమ్య గోచరంగా అంధకార బంధురంగా తెలియజేస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు.